అందరికీ నమస్కారం అండి. సో ఇది మన ఛానల్లో 44 వీడియో అనమాట. సో పాలసీ రిజెక్టెడ్, డిక్లైన్, పోస్ట్ పోన్ ఉంటుంది. నేను ఒకసారి చెప్తాను. సో ఇక్కడ చూడండి, మనకు ప్రీవియస్గా ఆ పాలసీ ఎలా ఇష్యూ అవుతుందనే వీడియో మనం ఆడుకున్నాం. ఈ వీడియోలో ఏమవుతుందంటే పూర్తిగా కూడా మనకి కొన్నిసార్లు పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. అది ఎలాంటి కండిషన్స్లో అంటే గుర్తుపెట్టుకోండి. సో నేను చూసిన కేసెస్లో అయితే మ్యాక్సిమం నేను చూసిననే కాదు, నార్మల్గా కేసెస్లో ఫిజికల్ మెడికల్ అనమాట. ఏదైతే కస్టమర్కి మెడికల్స్ చేపిస్తారు కదా, మెడికల్స్లో మాత్రమే అంటే లైక్ ఛాన్స్ ఎక్కువ, ఒక 99% అనుకోండి. సో ఒక కంపెనీ వాళ్ళు ఒక పాలసీ హోల్డర్కి, ఒక కస్టమర్కి ఒక పాలసీ ఇవ్వలేదు అంటే, సో పోస్ట్ పోన్ చేశారు లేదంటే రిజెక్ట్ చేశారు అంటే రీజన్ ఒకటే ఉంటుందండి. ఫిజికల్ మెడికల్లోనే ఉంటుంది, 99% ఉంటుంది. ఎందుకంటే డాక్యుమెంట్స్ అంటారా, డాక్యుమెంట్స్ ఉన్న వాళ్ళే కదా ప్రాపర్గా అప్లై చేసేది పాలసీస్. మనకి లైక్ ఆధార్ కార్డు ఉంటుంది, పాన్ కార్డు ఉంటుంది, కంపెనీ ఐడి కార్డు ఉంటుంది, 3 months పే స్లిప్స్ ఉంటాయి, 6 months బ్యాంక్ స్టేట్మెంట్ ఉంటుంది. బట్ ఆ డాక్యుమెంట్స్ అందరి దగ్గర ఉంటాయి, కానీ మెడికల్స్ పరంగా వాళ్ళు ఎంతవరకు ఫిట్గా ఉన్నారనేది మనకు తెలుస్తుంది అనమాట మెడికల్స్లో. సో ఏజ్ పెరిగే కొంది ప్రతి ఒక్కరికి బీపీ అవ్వచ్చు, షుగర్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మన లైఫ్ స్టైల్ అంతా చేంజ్ అయింది కాబట్టి లాస్ట్ ఒక 20 yearsతో పోల్చుకుంటే. సో ఇవి అటాక్ ఎక్కువ ఉంటాయి అనమాట. మనకి హార్ట్ అటాక్ అవ్వచ్చు, సరే ఏవైనా కూడా మనకి మెడికల్స్లోనే 99% రిజెక్ట్ అవుతుంది, పోస్ట్ పోన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే ఒక పాలసీ ఒక కంపెనీలో, ఫర్ ఎగ్జాంపుల్ మనం హెచ్డిఎఫ్సిలో అప్లై చేసాం. సో హెచ్డిఎఫ్సిలో అప్లై చేసినప్పుడు ఒక పర్సన్ ఉన్నారు, ఒక పర్సన్ అది ఎలాంటి కేసెస్లో మనకి రిజెక్ట్ అవుతుంది లేదా పోస్ట్ పోన్ అవుతుంది నేను చెప్తానండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి బిఎంఐ, సో బాడీ మాస్ ఇండెక్స్ అనమాట. సో ఆ పర్సన్ ఉండవలసిన దానికంటే మరీ ఓవర్ వెయిట్ కానీ, మరీ అండర్ వెయిట్ కానీ, లైక్ మరీ సన్నగా ఉండటం కానీ, లేదంటే కొంచెం బరువు ఎక్కువ ఉండటం కానీ, అలాంటి వాళ్ళకి కూడా ఆ కంపెనీ, మనకి ఏ కంపెనీ అయినా, హెచ్డిఎఫ్సి అనే కాదు, ఏ కంపెనీ అయినా సరే రిజెక్ట్ చేస్తుంది, పోస్ట్ పోన్ చేస్తుంది. దాని తర్వాత మనకి బీపీ అవ్వచ్చు, షుగర్ అవ్వచ్చు. సో ఎక్కువగా అండి నేను చూసిన కేసెస్లో ఎక్కువే ఉంటాయి, బీపీ కానీ షుగర్ కానీ. ఏదన్నా హైపర్ టెన్షన్, హై బీపీ ఉన్నా కూడా, షుగర్ HbA1c లెవెల్స్ ఒక 7.5, 8+ అలా ఉన్నా కూడా, సో మనకి డయాబెటిక్ సంబంధించి పేషెంట్స్. సో ఏంటంటే అప్పుడు కంపెనీ ఏం చేస్తుందంటే, సో మీరు 6 months వరకు వెయిట్ చేయండి. సో 6 నెలలు అనమాట. ఇప్పుడు మనం హెచ్డిఎఫ్సిలో అప్లై చేసాం, 6 months వెయిట్ చేస్తాం. 6 months వెయిట్ చేసిన తర్వాత ఇంకో కంపెనీలో అప్లై చేస్తాం. పూర్తిగా కూడా మనకి అలానే ఉంటుందన్నమాట పూర్తిగా కూడా. సో ఇక్కడ ఏమవుతుందంటే ఒక కంపెనీలో మనం అప్లై చేసినప్పుడు ఆ కంపెనీ వాళ్ళు మనకి పాలసీ ఇవ్వలేదు, లైక్ పోస్ట్ పోన్ చేశారు 6 months వరకు. మనం 6 months వెయిట్ చేసి తర్వాత వేరే కంపెనీలో అప్లై చేయాలి. ఆ రీజన్ తెలుసుకొని దాని పరంగా మనం ఒక డేట్ తీసుకుంటాం. అంతేగాని ఎటువంటి మనకు మీరు ఈ కంపెనీలో ఇవ్వలేదు కదా అని చెప్పి ఐసీఐసీకి వెళ్ళడం లేదంటే టాటాకి వెళ్ళడం అలా చేయొద్దండి. రేపటి రోజున క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఐడియా గైడ్లైన్స్ ప్రకారం మనం వెయిట్ చేయాలి ఖచ్చితంగా, తప్పదు. సో ఎందుకంటే జెన్యూన్గా పాలసీ మనం తీసుకోవాలి. రేపటి రోజున క్లెయిమ్ కూడా జెన్యూన్గా వస్తుంది. అసలు మనం పాలసీ తీసుకొని మన క్లెయిమ్ రాలేదు అంటే, మన సైడ్ నుంచి తప్పు ఉంది అంటే, మన చేతి ద్వారా మనం తప్పు చేసుకున్నామంటే ఆ ఫ్యామిలీ రోడ్డును పడ్డట్టేనండి. చాలా ఇబ్బంది అవుతుంది. చాలా ఇబ్బంది కాదు, అసలు ఇంక ఇబ్బంది అది ఖచ్చితంగా. సో అందువల్ల ఏంటంటే ఎప్పుడు కూడా పాలసీ తీసుకున్నప్పుడు జెన్యూన్గానే వెళ్ళండి. సో పాలసీ తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.